రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట నేటి నుంచి జూన్ 20 వరకు 4 వారాల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయం నుంచి ఆనం కళాకేంద్రం మీదుగా గోదావరి రైల్వే స్టేషన్ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందితో జెండా ఊపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లపై ఉన్న చెత్తను చీపురు పట్టి శుభ్రం చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించేలా వాల్ పెయింటింగ్స్ చేపట్టారు. అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్ఫూర్తితో జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ డ్రైవ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు నగరాలు పట్టణాల్లో పరిసరాలను శుభ్రం చేయడం, ప్రజలను భాగస్వామ్యం చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా తొలివారం రెడ్ స్పాట్లు, ఎల్లో స్పాట్లను ప్రత్యేకంగా గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. రెండో వారం నగరంలోని ప్రధాన డ్రైన్లు, సైడ్ డ్రైన్లలో పేరుకుపోయిన పూడిక వ్యర్థాలను తొలగించేందుకు ఉధృతంగా పనులు చేపడతామని వివరించారు. మూడవ వారంలో చెత్త ఎక్కువగా ఉత్పత్తి అయ్యే మార్కెట్లు, వాణిజ్య ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పేరుకుపోయిన చెత్తను పూర్తి స్థాయిలో తొలగించడం ద్వారా పరిసరాల స్వచ్ఛతను కాపాడుతామన్నారు. 4వ వారం నగరంలోని సామూహిక మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ డ్రైవ్లో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు నగర పౌరుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. అలాగే వ్యర్థాల వర్గీకరణపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఇంటింటికి వచ్చే వాహనానికి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరు చేసి అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. కమిషనర్ రాహుల్ మీనాతో మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్యం, నగర సుందరీకరణే ధ్యేయంగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని, నగర వ్యాప్తంగా ప్రతి వీధి, ప్రతి వార్డు పరిశుభ్రంగా మారేంత వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. రాజమహేంద్రవరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.